హెచ్ఎంపివి వైరస్. హెచ్ఎంపివి అందరి నోట్లలో నానుతున్న ఒక వైరస్. ఇది కోవిడ్-19 లాగా కొత్త వైరస్ ఏమి కాదు. 2001 నుంచి ఎగ్జిస్టింగ్లోనే ఉంది మనకి. సో ఇది ఎలా అంటే లైక్ ఒక నార్మల్ కామన్ కోల్డ్ లాగే అనమాట ఇది కూడా. సో అసలు హెచ్ఎంపివి అంటే ఏంటి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అంటే పేరులోనే ఉంది, ఇట్స్ న్యూమో వైరస్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద లంగ్స్ అనమాట. ఇది మనకి కోల్డ్ లాగే ఉంటుంది, బట్ కొన్నిసార్లు మనకి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది, కొన్నిసార్లు లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది అనమాట. లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేటప్పటికీ మనకి న్యూమోనియా, ఆస్మా, లేకపోతే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ ఇలాంటివి మనకి కాజ్ చేస్తుంది. ఇది ఎక్కువగా వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్ సీజన్స్లో మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్గా ఉంటుందన్నమాట. సో అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ సిమ్టమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, ఎవరికి ఎక్కువ వస్తుంది అనేది చూసుకుంటే ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే మనకి చిల్డ్రన్స్లో ఎక్కువ ఉంటుంది, అండ్ దెన్ ఏజ్డ్ పీపుల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మిగతా వాళ్ళల్లో రాదా అంటే వస్తుంది. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుందో వాళ్ళల్లో మనకి ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే సిమ్టమ్స్ ఏంటి అంటే కామన్ రన్నింగ్ నోస్, కాఫింగ్, వీజింగ్, ఫీవర్, ర్యాషెస్ రావడం కానీ ఇలాగా మనకి కామన్గా కోల్డ్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట మనకి. అండ్ దెన్ దీని కాజెస్ ఏంటి అంటే పేరులోనే ఉంది వైరస్, ఇట్స్ వైరస్ అనమాట. వైరస్ ద్వారా మనకి వస్తుంది. సో ఈ హెచ్ఎంపివి వైరస్ ఎలాగా ఒకరి నుంచి ఒకరికి అటాక్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైనా హగ్ చేసుకున్నప్పుడు, లేదంటే ఒకరి దగ్గరికి వెళ్ళి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మన నుంచి వచ్చే పార్టికల్స్ ద్వారా, అలాగే ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు టచ్ చేసిన ఆబ్జెక్ట్స్ని వేరే వాళ్ళు టచ్ చేయడం వల్ల వాళ్ళకి ట్రాన్స్మిట్ అనేది అవుతుందన్నమాట మనకి. అలాగే దీని కాంప్లికేషన్స్ చూసుకుంటే మనకి బ్రాంకైటిస్, ఇంకా సిఓపిడి, ఆస్మా, ఇంకా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి, ఓటిటిస్ మీడియా అనేసి. సో ఇలాగా కాంప్లికేషన్స్ ఉంటాయి మనకి. ఫుడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే లైక్ ఐ ఆల్రెడీ సెడ్, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఇది అటాక్ అవుతుంది. సో అంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకోవాలి. సో ఇమ్యూన్ బూస్టర్స్ని తీసుకోవాలి. ఇమ్యూన్ బూస్టర్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మనకి ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఉంటాయన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడు అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమేమి వస్తాయి వాటిల్లో అంటే వైటమిన్స్లోకి వచ్చేటప్పటికి వైటమిన్ ఏ, సి, ఈ అండ్ మినరల్స్లోకి వచ్చేసరికి మనకి జింక్, సెలీనియం ఇలాగ ఉంటాయన్నమాట మనకి. సో కాపర్, ఐరన్ ఇవన్నీ కూడా వస్తాయి మనకి. సో ఆల్ ద వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోవడం వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి వస్తాయి. అండ్ దెన్ వాటి వల్ల మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది అన్నమాట. సో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడం వల్ల మనం ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. సో దిస్ ఇస్ డైటీషియన్ దీప్తి సైనింగ్ ఆఫ్.